హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక మంచి వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ తమిళ కూడా చూసి ఉంటారు. సో 3D మోషన్ స్టైల్లో ఒక మంచి వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను. సో ముందుగా నేను క్రియేట్ చేసినటువంటి డెమో వీడియో చూడండి. ఆ తర్వాత మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. డెమో వీడియో చూడండి. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా డెమో వీడియో ఎలా ఉందో. సో చాలా అంటే చాలా బాగుంది కదా. సో మీరు ఈ డెమో వీడియోని సాంగ్తో ఫుల్గా చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక రోజు ముందుగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇస్తాను. సో వెళ్ళైతే క్లిక్ చేసి చూడండి ఎలా ఉంటుందో. సో ఇక్కడనే మీకు వినిపించుదాం అనుకున్నాను, కానీ కాపీరైట్ ఇష్యూ వలన అయితే వినిపించలేకపోతున్నాను. సో ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా గైడ్ అయితే ఇస్తాను. సో మీరు క్రియేట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సూపర్ అవసరం, ఇలా మీకు నచ్చిన స్టైల్ మీ స్టైల్లో అయితే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగానే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు. మీరు ఇదే విధంగానే సపోర్ట్ చేసినట్లయితే మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే తీసుకువస్తాను. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తవారు అనుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నా సెకండ్ బ్లాగింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, మనీ లైఫ్ స్టైల్. సో డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, మీరు ఇలాంటి వీడియో ఎడిటింగ్ క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీ మొబైల్లో నార్మల్ కైన్మాస్టర్ ఉంటే సో నేను డిస్క్రిప్షన్లో ప్రో వెర్షన్ లింక్ ఇస్తాను. సో క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ గూగుల్లో నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. చూడండి, కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి 3 ఎక్స్పోర్టేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మీకు 16:9 తీసుకోవాలి. సో మనకి ల్యాండ్స్కేప్లో వస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫైల్స్లలో ఇలాంటి వీడియో ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాంటి వీడియో అనమాట. సో దీన్ని మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి విగ్నెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మరొకసారి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి ఇమేజ్ కూడా ఉంటుంది. దీన్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ క్రాప్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా క్రాప్ చేసుకొని ఇప్పుడు ఫెదర్ అనేది కొంచెం పెంచేసుకుందాం. సో ఈ విధంగా క్రాప్ చేసుకొని ఫెదర్ కూడా మీరు పెంచుకోవాలి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే పెద్ద వేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా లెంత్ అనేది పెంచుకుంటున్నాను. అంటే మీరు 30 సెకండ్స్ వరకు క్రియేట్ చేయాలనుకుంటే దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. లేదంటే మీరు 25 సెకండ్స్ వరకు చేసుకోవాలనుకుంటే సో ఈ విధంగానే పెట్టేసుకోండి. సో నేను ఇలానే పెట్టేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని కొంచెం పెద్ద వేసేస్తున్నాను. ఇంకా పెట్టేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా చాలా బాగా సెట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ పైన టచ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేసి ఇలాంటి ఇమేజ్ కూడా ఉంటుంది, టెక్స్ట్ ఇమేజ్. సో దీన్ని కొంచెం చిన్నది చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఓకే, ఈ విధంగా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని కూడా మీరు లెంత్ అనేది ఫుల్గా పెంచేసుకోండి. పెంచేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని ఇప్పుడు మీరు ఫుల్గా కలర్ పెంచుకుందాం. కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో దీనిపైన ప్రెస్ చేసి మీరు లాస్ట్ ఆప్షన్ని ఫుల్గా పెట్టేసుకోవాలి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు డూప్లికేట్ చేయండి. దీన్ని కొంచెం పైన పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత ఓకే, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేశాను. డూప్లికేట్ చేసిన తర్వాత దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫ్రంట్కి తీసుకురండి. ఫ్రంట్కి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కింద స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ప్రెస్ చేసి బేసిక్స్లో ఇక్కడ మీరు బ్లాక్ అండ్ వైట్లో పెట్టేసుకోవాలి. ఓకేనా, B02 సరిపోతుంది మనకి. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేసి ఇక్కడ మీకు నచ్చింది ఏదో ఒకటి అయితే పెట్టేసుకోండి. చూడండి, నేను ఫ్లిక్కర్లో పెట్టేస్తున్నాను.
తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి, ప్లే చేస్తే మనకి అది యానిమేట్ అవుతుంది. బ్లాక్ అండ్ రెడ్లోకి కలర్ఫుల్గా మనకి యానిమేట్ అవుతుంది అనమాట. ఓకే, సో తర్వాత స్టెప్ ఏంటంటే ఇక్కడ లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేసి, సో ఇలాంటి ఇమేజ్ కూడా ఉంటుంది, దీన్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ దీన్ని కలర్ అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని కూడా లెంత్ అనేది ఫుల్గా పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో తర్వాత ఏం చేస్తానంటే కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి. ఓకే, ఇలా పెట్టేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి తర్వాత మరొకసారి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి, సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వీడియో ఉంటుంది. సో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి, లీవ్ వీడియో. సో తర్వాత ఏం చేస్తారంటే దీన్ని మీరు బ్లెండింగ్ ఆప్షన్ అప్లై చేయకుండా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేసి ఇక్కడ బ్లాక్లో తీసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్లో తీసేసుకొని ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, స్క్రీన్ ఫిట్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. కింది స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీనిపైన ప్రెస్ చేసి ఇలా నేను కలర్ఫుల్గా పెట్టేస్తున్నాను. లాస్ట్ ఆప్షన్ ఫుల్గా పెట్టేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి యానిమేట్ అయితే అవుతుంది అనమాట. అండ్ తర్వాత మనకి లీఫ్ అనేది ఇక్కడ నుండి ఫాలో అవుతుంది. సో ఇక్కడ నుండి కట్ చేస్తున్నాను, అంటే లెఫ్ట్ సైడ్ డిలీట్ చేసి స్టార్టింగ్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ నుండే లీఫ్ అనేది ఫాలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ తర్వాత లేయర్ పైన టచ్ చేశాను, తర్వాత మీడియా పైన టచ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇమేజ్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా పెద్ద పెట్టేసుకొని కిందికి ఇలా పెట్టేస్తున్నాను. ఓకే, ఈ విధంగా పెట్టేశాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా ఫుల్గా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, దీన్ని కూడా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కలర్ ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది, దీనిపైన ప్రెస్ చేసి మనకి డిఫాల్ట్గా కైన్మాస్టర్ స్టోర్లో మిస్టీరియస్ ఫోగ్ అని ఉంటుంది మనకి. ఇది యానిమేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీంట్లో మనకి 4th తీసుకున్నాను, స్మోకింగ్. ఓకే, సో తీసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇలా పెట్టేసి కిందికి ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్వర్డ్. సో చూస్తారు కదా, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా లెంత్ అనేది ఫుల్గా పెట్టేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, ప్లే చేసి చూద్దాం. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా చాలా బాగా సెట్ అయింది. అండ్ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు లేయర్ పైన టచ్ చేయండి, మరొకసారి మీడియా పైన టచ్ చేసి నేను ఎన్టీఆర్ ఫోటో తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఓకే ఇలా పెట్టేస్తున్నాను. ఈ ఫోటో కూడా మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని కూడా చేసేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ విధంగా సెట్ చేస్తాను. సో మీరు ఇంకా ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఫుల్గా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని ఇప్పుడు సెండ్ టు బ్యాక్వర్డ్. చూసారు కదా, కొంచెం బ్యాక్ వెళ్ళిపోయింది మనకి. తర్వాత ఇప్పుడు దీన్ని యానిమేట్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకోండి. అండ్ లేయర్ లాస్ట్కి వచ్చేసినట్లయితే మనకి ఇట్లా జరుపుకోండి జస్ట్ మీరు. ఓకే, ఓకే, ఈ విధంగా జరుపుకుంటే సరిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం ఏ విధంగా యానిమేట్ అవుతుందో. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా యానిమేట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీన్ని ఇంకొకసారి బ్యాక్ పంపించేసేద్దాం, సెండ్ టు బ్యాక్వర్డ్. ఓకే, కొంచెం సో మరొకసారి ఇక్కడ మనకి స్టోన్ కనిపిస్తుంది కదా, ఈ స్టోన్ బ్యాక్లోకి వెళ్ళిపోయేలాగా మనకి బ్యాక్ పంపించేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ ట్రీ ఉంది కదా, ట్రీ వచ్చేసి మొత్తం కూడా బ్యాక్ పంపించేసుకోవాలి. ఓకే, ఈ విధంగా బ్యాక్ పంపించేసాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే, పర్ఫెక్ట్గానైతే మనకి సెట్ అయింది. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేస్తున్నాను, తర్వాత మీడియా పైన టచ్ చేసి
అండ్ మీకు నచ్చింది ఏదో ఒక ఫోటో అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని కూడా మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. దీన్ని కూడా ఫుల్గా లెంత్ అనేది వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఫస్ట్ తీసుకున్న ఎన్టీఆర్ ఫోటో ఎంత ఉందో సైజ్ అనేది అంత సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేసి దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రొటేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇటువైపుగా మళ్ళించుకోవాలి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీనిపైన క్లిక్ చేసి దీన్ని కూడా సెండ్ టు బ్యాక్వర్డ్. ఓకే, చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి దీన్ని కూడా ఈ ఫోటోని కూడా యానిమేట్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి సో స్టార్టింగ్ ఈ విధంగానే పెట్టేసుకోండి. లాస్ట్కి వచ్చేసి జస్ట్ మీరు ఇలా ట్రాక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఫోటోని కొంచెం పెద్ద పెట్టేసుకుంటున్నాను అండ్ స్టార్టింగ్ కూడా కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. ఓకే, చూస్తే ఈ విధంగా మనకి యానిమేట్ అయితే అవుతుందన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఎన్టీఆర్ ఫోటో ఏదైతుందో ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి ఫోటో. ఓకేనా, ఇక్కడ కూడా సెండ్ టు బ్యాక్వర్డ్. చూసారు కదా, బ్యాక్ వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ప్లే చేస్తున్నాను చూడండి ఇప్పుడు. ఓకే, చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత మీడియా పైన టచ్ చేసి సో ఇలాంటి ఇమేజ్ కూడా ఉంటుంది. దీన్ని మీరు జస్ట్ ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి, కలర్ఫుల్గా పెట్టేసుకోండి. ఓకే, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకుందాం. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత చిన్న వేసేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకొంచెం చిన్నగా ఇలా ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఈ ఫోటోలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేసుకొని దాన్ని ఇక్కడ కలర్ ఫిల్టర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ బేసిక్లో ఇక్కడ కూడా బ్లాక్ అండ్ వైట్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్లో దీన్ని కూడా ఫ్లిక్కర్ కానీ పల్స్ కానీ మీకు నచ్చింది బ్లింక్ కానీ ఏదో ఒకటి అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ప్లే చేస్తున్నాను చూడండి. ప్లే చేస్తే ఈ విధంగా మనకి చాలా బాగా యానిమేట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి గ్రీన్ గ్లాసర్ ఉంది కదా, సో దీన్ని ఇప్పుడు మనము ఫ్రంట్ తీసుకొద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేశాను. తర్వాత మీడియా పైన టచ్ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫైల్స్లలో లిరికల్ వీడియో ఉంటుంది విత్ సాంగ్ తోటి ఉంటుంది. ఓకే, సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కూడా ఇక్కడ దీనికి బ్లెండింగ్ ఆప్షన్స్ అప్లై చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్రోమాకి కూడా అప్లై చేయొచ్చు. నేను క్రోమాకి అప్లై చేస్తున్నాను. ఎనేబుల్ చేసి ఇక్కడ బ్లాక్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఓకే, మీరు బ్లెండింగ్ ఆప్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. తర్వాత దీనిపైన ప్రెస్ చేసి కిందికి స్క్రాల్ చేసి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీనిపైన ప్రెస్ చేసి మిడిల్ ఆప్షన్ ఫుల్గా పెట్టేసుకోండి. మనకి ఆ టెక్స్ట్ ఏదైతుందో అది క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ఈ లాస్ట్ ఆప్షన్ కూడా పెట్టేసుకోండి. ఓకే, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మ్యూజిక్ డిసేబుల్ చేస్తున్నాను. సో దీన్ని ఏం చేస్తున్నానంటే మీకు నచ్చిన ఏదో ఒక సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు. ఓకేనా, సో ఇక్కడ పెట్టేసుకుంటారా, ఇక్కడ పెట్టేసుకుంటారు, మీకు నచ్చిన సైడ్ ఏదో ఒకటి పెట్టేసుకోండి, లేదంటే ఇక్కడ బ్యాక్ కూడా పంపించేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్ ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ప్లే చేస్తున్నాను చూడండి. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఎడిటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగానైతే మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మనకి దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ప్రెస్ చేయండి. తర్వాత 1080 పిక్సెల్లో పెట్టేసుకోవాలి, క్లారిటీ ఉంటుంది. 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, వీడియో చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సో మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక 2 టైమ్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ స్టైల్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరొక మంచి ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీకాంత్ టెక్ క్రియేటర్. సీ యూ, బాయ్ బాయ్.